త్రిశూలంతో యమధర్మరాజునే పరుగెత్తించిన పరమశివుడు. భగినీ హస్త భోజనం వెనుక ఉన్న ఆసక్తికర కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. 5 రోజుల పండుగ అయిన దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ భగినీ హస్త భోజనం. ఇది అన్నా చెల్లెళ్ల పండుగ. సాధారణంగా అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే టక్కున గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతే ప్రాముఖ్యత కలిగినది కార్తీక మాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్త భోజనం పండుగ. దీనికి పండుగ అని ఎందుకు అంటామంటే, అన్న చెల్లెలి ఇంటికి వచ్చిన అనుబంధాలకు ప్రతీక కాబట్టి. తన వివాహం అయ్యాక తనను చూడటానికి రాని అన్న, తను ఎంతగా కోరినా తనను చూడటానికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడుతుందో ఈ భగినీ హస్త భోజనం పండుగలో ఆసక్తికరమైన పండుగ వేడుకలో ప్రతిబింబిస్తుంది. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్లిన 2వ రోజు ఈ వేడుకను జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగిని అంటే సోదరి, ఆమె పెట్టే భోజనం భగినీ హస్త భోజనం అంటారు. అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని నమ్మకం. ఈ వేడుక వెనుక ఓ ఆసక్తికర పురాణ కథ ఉంది. యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహం అయి అత్తవారింటికి వెళ్ళాక తన ఇంటికి అన్నను భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ సమవర్తి అయిన యముడికి తన విధుల నిర్వహణలో తీరిక లేక చెల్లెలు ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఈ క్రమంలో మార్కండేయుడి ప్రాణాన్ని తీయటానికి యముడు తన యమపాసంతో వెళ్తాడు. కానీ శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు. లింగాన్ని ఆలింగనం చేసుకుని తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటాడు. అసలే బోళా శంకరుడు, భక్తుడు పిలిస్తే రాకుండా ఉండగలడా? మార్కండేయుడు ప్రాణాలు తీయటానికి వెళ్లిన యముడిని అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకుని వెళతాడు. మార్కండేయుడు తన భక్తుడు అని ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెబుతాడు. కానీ నేను అందరికి సమానమే, అందుకే తనకు సమవర్తి అనే పేరు వచ్చింది. పేద గొప్ప, భక్తుడా నాస్తికుడా అనే తేడా తనకు తెలియదు. ఏ భక్తుడైనా తన విధి నిర్వహణలో పక్షపాతానికి తావులేదు. అర్ధాయుష్కుడైన మార్కండేయుడు ప్రాణాల్ని తీస్తాను అని స్పష్టం చేస్తాడు. దీంతో లయకారకుడిని నా మాటనే ఎదిరిస్తావా అంటూ శివుడు యముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినా యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు. ఆ పాశానికి మార్కండేయుడికి మధ్యతో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా తనకు అడ్డుగా రావటం సరికాదని శివుడిని అంటాడు. దీంతో శివుడికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన త్రిశూలాన్ని యముడిపై విసరబోతాడు. త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవటానికి పరుగెత్తుతాడు. దీంతో త్రిశూలం పట్టుకుని శివుడు యముడిని వెంటాడతా. శివుడు త్రిశూలంతో వెంటపడటంతో యముడు అలా పరుగెత్తుకుంటూ వెళ్లి అనుకోకుండా తన చెల్లెలి యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సంతోషంతో అన్న ఎన్నాళ్టికి నామీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది. దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంటరావటం గురించి మర్చిపోతాడు. చెల్లెలి చూపించే ఆదరానికి పరవశించిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండివంటలతో విందు వడ్డిస్తుంటుంటే పరవశించిపోతాడు. అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో ఆ అన్న చెల్లెళ్ల అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్లిపోతాడు. దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగింది. ఇటు ఎన్నాళ్లగానో అన్న కోసం ఆశగా ఎదురు చూసిన చెల్లెలు కోరిక నెరవేరింది. అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. చెల్లెల్ని నీకిష్టమైన ఏదైనా వరం కోరుకొమ్మా, తీరుస్తాను అంటాడు. దాంతో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది. చెల్లెలి కోరిక విన్న యముడు పరమానంద భరితుడవుతాడు. తథాస్తు అంటాడు. అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విదియ నాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకుని యముడు తిరిగి వెళ్తాడు. అలాగే యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమ ద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది అని పురాణగాథలు చెబుతున్నాయి. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్తభోజనంగా మారింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర, పసుపు,
కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సంప్రదాయం కూడా మొదలైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.